అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారిపోయింది. సూర్యుడి చివరి భాగం కూడా నెమ్మదిగా సముద్రపు అంచుల్లోకి జారిపోతుంది. ఇక పూర్తిగా మాయమైపోయే ఆఖరి క్షణంలో ఒక్కసారిగా ఆకాశంలో పచ్చటి వెలుగు. 1 సెకండ్ మాత్రమే ఉండే ఆ మెరుపును చూస్తే నేను ఇప్పుడేం చూశాను అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఇది మన కంటి మాయ లేక నిజంగానే సూర్యుడు పచ్చగా మారాడా? సాధారణంగా సూర్యాస్తమయం అనగానే ఎరుపు నారింజ రంగులతో నిండిన ఆకాశమే మనకు గుర్తొస్తుంది. కానీ ఆఖరి క్షణంలో ప్రకృతి మన కోసం దాచిపెట్టిన ఈ అద్భుతమే గ్రీన్ ఫ్లాష్. ఇది ఏ మ్యాజిక్ పవర్ కాదు, సూర్యుడి రంగు ఒక్కసారిగా మారిపోవడం కాదు, కేవలం కాంతి, గాలి మన కళ్ళ మధ్య జరిగే ఒక అద్భుతమైన సైన్స్. ఈ పచ్చటి మెరుపును నిజంగానే చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన కళ్ళ ముందే రోజు జరిగే సూర్యాస్తమయంలో ఇంత పెద్ద సైన్స్ దాగి ఉందన్న విషయం 99% మందికి తెలియదు. మన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి, కానీ వాటిని గమనించే విధానం తెలిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ గ్రీన్ ఫ్లాష్ అనేది కేవలం ఒక రంగు కాదు, కాంతి మరియు మన భూమి వాతావరణం కలిసి చేసే ఒక అద్భుతమైన ఇల్యూజన్. దీన్ని అర్థం చేసుకుంటే మీరు సూర్యాస్తమయాన్ని చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ను చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, హోరైజన్. మీరు సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు ఆకాశం సముద్రం కలిసే ఒక అంచు కనిపిస్తుంది కదా, దానినే హోరైజన్ అంటారు. ఆ అంచు దాటి సూర్యుడు కిందకి వెళ్లే ఆఖరి సెకండ్ లోనే ఈ మ్యాజిక్ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, సూర్యకాంతి రంగులు. సూర్యుడు తెల్లగా ఉంటాడు, కానీ ఆ కాంతిలో ఇంద్రధనుసులోని 7 రంగులు దాగి ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, కాంతి వక్రీభవనం. ఆ కాంతి మన భూమి వాతావరణంలోకి ప్రవహించినప్పుడు గాలి పొరల వల్ల ఆ కాంతి కొద్దిగా వంగుతుంది. దీన్నే కాంతి వక్రీభవనం అంటారు. నీళ్ళ గ్లాస్ లో పెన్సిల్ పెడితే వంగినట్లు కనిపించడానికి కారణం కూడా ఇదే. పాయింట్ నెంబర్ 4, అసలు మ్యాజిక్. సూర్యుడు అస్తమించేటప్పుడు కాంతి చాలా దూరం ప్రయాణించి మన కళ్ళను చేరాలి. అప్పుడు వాతావరణం ఒక ఫిల్టర్ లా పనిచేసి ఎరుపు, పసుపు, నారింజ రంగులను చెదరగొడుతుంది. సరిగ్గా సూర్యుడు పూర్తిగా మాయమయ్యే ఆ చివరి సెకండ్ లో కాంతిలోని ఆకుపచ్చ రంగు మాత్రమే వక్రీభవనం చెంది మన కంటికి నేరుగా చేరుతుంది. అదే గ్రీన్ ఫ్లాష్. పాయింట్ నెంబర్ 5, ఇది ఎందుకు అరుదుగా కనిపిస్తుంది? మరి ఇది రోజు ఎందుకు కనిపించదు? ఎందుకంటే ఆకాశం చాలా స్పష్టంగా ఉండాలి, మబ్బులు ఉండకూడదు, సముద్రపు అంచు చాలా క్లియర్ గా కనిపించాలి. అన్ని కుదిరితేనే ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మన జీవితంలో ఎన్నో సూర్యాస్తమయాలు చూసి ఉంటాం. చిన్నప్పుడు కుటుంబంతో, ఎప్పుడో స్నేహితులతో, లేదా మనకిష్టమైన వారితో. కానీ ఆఖరి సెకండ్ వరకు సూర్యుడిని ఎంతమంది నిజంగా గమనించారు? అందమైన సూర్యాస్తమయం కనిపించగానే జేబులోంచి ఫోన్ తీస్తాం, ఫోటోలు దిగుతాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. మన సమస్య ఏమిటంటే మన చుట్టూ అద్భుతాలు లేవని కాదు, వాటిని ఆగి చూసే ఓపిక మనకు లేదు. ఈ గ్రీన్ ఫ్లాష్ మనకు ఒకటే గుర్తు చేస్తుంది, ప్రకృతిలో అత్యంత అందమైన క్షణాలు కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటాయి. నాకు ఈ గ్రీన్ ఫ్లాష్ లో అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం అది పచ్చగా కనిపించడం కాదు. రోజు చూసే ఒక సాధారణ సూర్యాస్తమయం వెనుక ఇంత అద్భుతమైన కథ దాగి ఉంది. మనం సాధారణంగా భావించే ప్రతి దృశ్యం వెనుక ఓ సైన్స్ ఉంటుంది. అందుకే నా సలహా ఏమిటంటే, నెక్స్ట్ టైం మీరు సన్సెట్ చూస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టి ఆ సూర్యుడు పూర్తిగా మాయమయ్యే వరకు ప్రశాంతంగా చూడండి. ఆ అరుదైన పచ్చటి వెలుగును చూసే అదృష్టం బహుశా మీకు కూడా దక్కొచ్చు. మరి మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఈ గ్రీన్ ఫ్లాష్ ని గమనించారా? చూసుంటే ఎక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఇలా ప్రకృతిని, సూర్యాస్తమయాలను ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మన కళ్ళ ముందు జరిగే ఎన్నో అద్భుతమైన రహస్యాల కోసం KSR తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రహస్యాలు ఎక్కడో దూరంగా లేవు, మన చుట్టూనే ఉన్నాయి. వాటిని గమనించడం మొదలు పెడితే ప్రతిరోజు ఒక కొత్త విషయం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.